వెల్కమ్ బ్యాక్ టు శ్రీలలిత కిచెన్. ఇవాళ పొట్టి పెసరపప్పుతో 4 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి దీన్ని పొట్టి పెసరపప్పు అంటారండి, తొక్క పెసరపప్పు అని కూడా అంటారు. ఇది ఒక గ్లాస్ పొట్టి పెసరపప్పు తీసుకుంటే ఒక 3 to 4 స్పూన్స్ మనం రైస్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ రైస్ యాడ్ చేయకూడదు, జస్ట్ 2-3 స్పూన్స్ అలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో వాటర్ వేసేసుకుని బాగా వాష్ చేసేసి ఒక 2-3 అవర్స్ మనం బాగా సోక్ చేసేసుకోవాలి. బాగా నానిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి వాటర్ అనేది లేకుండా బాగా స్ట్రైన్ చేసేసుకోవాలి. స్ట్రైన్ చేయడం మర్చిపోవద్దు. అలా స్ట్రైన్ చేసిన తర్వాత మిక్సీ జార్లో అల్లం ముక్కలు, టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని కచ్చాబచ్చాగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగానే స్ట్రైనర్లో వేసుకున్న పొట్టు పెసరపప్పును మిక్సీలో కచ్చాబచ్చాగానే చేసుకోవాలండి, ఫైన్ పేస్ట్ అయితే చేయకూడదు. కానీ మనం కొంచెం పప్పును పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం అంటే గ్రైండ్ చేయనిది కొంచెం పప్పు గారెలకి పక్కన ఉంచుకోవాలి. సో ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత కచ్చాబచ్చాగా దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుని, నేను ఫస్ట్ పునుగులు చెప్తున్నాను అనమాట, కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి పునుగుల పిండి అయితే రెడీ అయిపోయిందండి. మనం రోడ్డు సైడ్న చిట్టి పునుగులను తింటాం కదా, అది ఈ విధంగానే చేస్తారనమాట. సో ఇలా మనం పిండి కలుపుకున్న తర్వాత పునుగులు ఎలా చేసుకోవాలో చెప్తాను. ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిందో లేదో కొంచెం పిండి వేస్తే ఈ విధంగా బబుల్స్ వస్తే మనకి ఆయిల్ అనేది హీట్ అనమాట. సో అలా హీట్ అయిన తర్వాత మనం చిన్న చిన్న పునుగులను అయితే ఆయిల్లో యాడ్ చేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. బండి మీద దొరికే పునుగుల్లానే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పునుగులు మనం పచ్చడితో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయన్నమాట. సో పల్లీల చట్నీతో కానీ నార్మల్ అల్లం పచ్చితో కానీ దేనితోనైనా తినచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ విధంగా మనం పునుగులను ఆయిల్లో మొత్తం అన్నీ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సిమ్లో పెట్టేసుకున్న తర్వాత ఒకవైపు మనకి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత బ్యాక్ సైడ్కి కూడా ఈ విధంగా మనం తిప్పుకోవాలన్నమాట. రెండు వైపులా కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూసారా, ఇది కలర్ అయితే చేంజ్ అయింది కదా. సో ఈ విధంగా మనకి 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా మనం ఒకసారి ఆయిల్ లేకుండా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉండే బండి మీద దొరికే పెసర పునుకులు అయితే రెడీ. నేను ఇప్పుడు ఇంకా సెకండ్ ఐటెం చెప్పబోతున్నాను, పెసర గారెలండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇది పైన క్రిస్పీగా పప్పు తగులుతూ లోపల మనకి అలాగా పిండిలాగా ఉండి సాఫ్ట్గా చాలా టేస్టీగా అయితే ఉంటాయి. సో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం ఇందాక కచ్చాబచ్చాగా పేస్ట్ చేసుకున్న పిండి, అల్లం పచ్చిమిరపకాయ పేస్టు, కొంచెం పప్పు ఉంచుకోవాలన్నాను కదండి, గ్రైండ్ చేయకుండా కొంచెం విడిగా నానబెట్టిన పప్పు వేసేసుకొని ఆ విధంగా మిక్స్ చేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. సో గారె షేప్లో మనం గారెలాగా జస్ట్ చేతులు ఇలా రౌండ్ షేప్ చేసి హోల్ చేసేసుకొని ఆయిల్లో అయితే వదులుకోవాలి. కాకపోతే మనం ఫ్లాట్ గారెలా వేస్తే రాదండి, కొంచెం లావుగానే వేయాలి. ఫ్లాట్ గారెలా వేస్తే మటుకు బ్రేక్ అయిపోతుంది. సో కొంచెం లావుగా గారె షేప్లో వేసుకోవాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు మిక్సీ చేసేటప్పుడు వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకండి. వాటర్ ఏ మాత్రం యాడ్ చేసినా మీకు గారె అనేది ఖచ్చితంగా రాదు. సో మీరు వాటర్ యాడ్ చేయకుండా గట్టిగా రుబ్బుకోవాలన్నమాట. పిండి రుబ్బుకునేటప్పుడే కొంచెం గట్టిగా రుబ్బుకుంటే మనకి చక్కగా నీట్గా గారెలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. సో చూసారా, ఈ విధంగా మనం గారెలను వేసుకొని ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకోవాలన్నమాట. సో చాలా రుచిగా ఉంటాయండి. ఒక్కసారి మీరు ఈ విధంగా గారెలు ట్రై చేశారంటే ప్రతిసారి పెసరపప్పుతో పెసరట్టే కాకుండా ఇలా అన్ని రెసిపీస్ ఖచ్చితంగా అయితే ట్రై చేస్తారు. సో చాలా టేస్టీగా ఉండే పెసర గారెలు అయితే రెడీ. చూడండి, బయట చాలా క్రిస్పీగా పప్పు తగులుతూ లోపలంతా కూడా అలా మనకి బాగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే పెసర గారెలు అయితే రెడీ అయిపోయాయి. మీరు ఇప్పుడు నేను థర్డ్ ఐటెం చూపెట్టబోతున్నాను. మాకు ఆయిల్ ఇష్టం లేదు అనుకున్నాడు, లెస్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. అదే విధంగానూ చెప్తాను. మనం మిక్సీ చేసుకున్న అదే పేస్ట్లో కొంచెం మినపపిండి అండి, అంటే ఒక గ్లాసు పెసరపప్పు అయితే ఒక హాఫ్ గ్లాస్ కానీ ఇంకొంచెం తక్కువ మినపప్పు తీసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఆ పొట్టు పెసరపప్పులో మినపప్పు వేసేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు,
మనం ముందుగానే పేస్ట్ చేసుకున్నాం కదా, అల్లం పచ్చిమిర్చి పేస్టు, కొంచెం జీలకర్ర యాడ్ చేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే కొంచెం నాననివ్వండి. అప్పుడు మెత్తగా బాగుంటుందన్నమాట. సో 15 మినిట్స్ అలాగా మనకి సోక్ చేసేసుకున్న తర్వాత ఇది గుంత పొంగడాల్లో మనం గుంత పొంగడాల షేప్లో వేసేసుకోవాలండి. పెసర గుంత పొంగడాలు వేసుకోవాలి. సో మనం ముందుగా గుంత పొంగడాల్లో ఆయిల్తో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని మనం స్పూన్తో ఆ పిండిని గుంత పొంగడాల మౌల్డ్లో వేసేసుకోవాలి. మొత్తం అన్ని మౌల్డ్లో కూడా ఫిల్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కూడా ఆయిల్ లేకపోయినా కూడా చాలా రుచిగా ఉంటుందండి ఇది. సో ఈ విధంగా మొత్తం అన్నీ కూడా గుంత పొంగడాల్లో వేసేసుకున్న తర్వాత దీనిపైన మనం మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు సిమ్లోనే పెట్టుకోవాలండి. హైలో పెట్టద్దు, హైలో పెడితే మాడిపోతుంది అన్నమాట. సో సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయిన తర్వాత కుక్ అయిందో లేదో చెక్ చేసుకొని ఈ విధంగా చాక్తో మనకి కాలిపోతే బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం అన్నీ కూడా మనం చాక్తో ఈ విధంగా రెండో వైపుకి టర్న్ చేసేసుకోవాలన్నమాట. సో చాలా ఆయిల్ లేకపోయినా చాలా లెస్ ఆయిల్తో చాలా టేస్టీగా ఈ విధంగా మనం పొంగడాలైతే చేసుకోవచ్చండి. సో ఈ విధంగా మనం అన్నీ ఫ్లిప్ చేసేసుకున్న తర్వాత రెండో వైపు కూడా కాలిపోయిన తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే పొంగడాలు అయితే రెడీ అయిపోయినాయి. లాస్ట్ వన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. కాకినాడ స్పెషల్ చిట్టి పెసరట్టు ఉప్మా. ఈ విధంగా మనమైతే ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. దీనికైతే మనం నార్మల్ పెసరట్టు వేస్తాం కదా, అదే విధంగా పెసరట్టు వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్క, నానబెట్టిన పెసరపప్పు, జీలకర్ర వేసుకొని కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని మనకి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసేసుకోవాలన్నమాట. సో చిట్టి పెసరట్టు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సో మీకు ఈ వీడియోలన్నీ కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ కోసం.